సో ఇప్పుడు సమాజం మీద మీకున్న అవగాహన తెలంగాణలో ఉన్న పరిస్థితులు వీటి మీద చూస్తుంటారు కదా, మొత్తం పరిస్థితులు ఏంది ఎట్లున్నాయి అన్నది. చూస్తాను సార్. వాస్తవానికి ఏ స్టేజ్ ఎక్కినా నేను మాట్లాడడం ఎప్పుడు చేయలేదు సార్. ఎందుకంటే మాట్లాడమంటారు, కానీ నేను పాటతోటే ప్రశ్నించగలను, పాటతోనే సమాధానం చెప్పగలను. కానీ మాట అంటే నేను కొంచెం అంటే పెద్దోళ్ళ ముందు మాట్లాడాలి అంటే మనం మాట్లాడగలం సార్. కానీ నాకెందుకో వాళ్ళని చిన్నోళ్ళని చేసి నేను పెద్దదానిలాగా మాట్లాడాలంటే మాట్లాడలేను. కానీ పాట పాడతాను. కానీ ఈ వెలుగు మాటల తర్వాత నాకు చాలా అంటే చాలా మాట్లాడాలనిపించింది సార్. అందుకే అసలు ఇదే ఫస్ట్ టైం సార్ ఎక్కువగా మాట్లాడడం కూడా. ఇప్పుడు ఆ వెలుగు మాటలలో ఏం జరిగిందమ్మా? అంటే డబ్బులు వసూలు చేశారని ఒకవైపు, రకరకాలుగా అదేం లేదు సార్, వసూలు ఏం చేయలేదు సార్. కాకపోతే ఏంటంటే సార్, అక్కడ జరిగింది ఏంటంటే సార్, ప్రభుత్వం పట్టించుకోనప్పుడు వాటర్ కోసమైనా, కొంచెం కరెంట్ల కోసమైనా, సోలార్ అవి ఇవి పెట్టుకోవడం కోసం వాళ్ళు చేసుకున్న ప్రయత్నాలు తప్ప, వాళ్ళు చేసిన ప్రయత్నాలు తప్ప వేలకు వేలు లక్షలు అయితే ఎవరు తీసుకోలేదు. నాకు తెలిసినంత వరకు అయితే తీసుకోలేదు. ఓకే. సో కానీ ఇప్పుడు ఆ 311 మందికి జెన్యూన్ ఉన్న వాళ్ళకే వచ్చిందమ్మా బయట. అంటే వాళ్ళు కూడా పేదలైతే అభ్యంతరం లేదు, కానీ ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళకి చాలా మంది రాలేదు సార్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసలు ఇప్పుడు 700 కుటుంబాలు సార్ అక్కడ ఉన్నది. 700 కుటుంబాలల్లా అసలు 311 కుటుంబాలంటే మిగతా వాళ్ళు ఇంకెక్కడ పోవాలి సార్? ఆ 311 కుటుంబాలు కూడా అసలుకి అక్కడ జెన్యూన్ గా ఉన్నోళ్ళు లేరు అని నేనంటే పోతే చూస్తా వస్తా. కానీ ఎంతో మంది అక్కడ ఉండి కష్టపడి బాధలు పడి నేనైతే ఎంతో ఆశపడ్డాను సార్. ఎందుకంటే ఊరు నుండి రోజు రావటం పోవటం, సరే అక్కడ ఒక 100 గజాలు వస్తుందంటే 3 పిల్లలు, చాలా కష్టపడి బతికాను. మీలాంటి వాళ్ళకి రావాలి కదమ్మా, మీకు కాకుండా ఎవరికి వస్తుంది? అవును, ఇప్పుడైతే అసలైన పేదలు మాత్రం రోడ్ల మీదనే ఉన్నారు సార్. ఇంకా అక్కడే ఉన్నారు. సో మీరేమైనా రాసి పాడిన పాటలు ఉన్నాయా? మీరేమైనా రాశారా ఎప్పుడైనా? ఒక ప్రయత్నం చేశారా? ప్రయత్నం అంటే నా దగ్గర సేకరణ సాంగ్స్ ఉంటాయి సార్, వాటినే నేను మలుచుకుంటాను. మీరు బాగా మీరు రాసుకున్న పాట? నేను రాసుకున్న పాట అంటే నేను ఒకటి సేకరణ సాంగ్, నాకు చిన్నప్పటి నుండి ఇష్టమైన పాట ఒకటి పాడాను సార్. ఇంతకుముందు ఛానల్లో ఆ సాంగ్తోనే నేను బయటకు వచ్చాను. ఏం సాంగ్ అది? అది ఒక ఆడపిల్లల మీదనే. ఆడపిల్లలు ఏంటి అది అంటే నాకు నేను కొంచెం యాడ్ చేసుకొని దాన్ని ప్రయత్నం చేసుకున్నాను. అదే సాంగ్ సార్. ఏంటి, 6 మేడల మీద సరక్కల మీద ఆటలాడే రామసిలుక, 6 మేడల మీద సరక్కల మీద ఆటలాడే రామసిలుక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవెర్రంకు ముద్దుల రామసిలుక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవెర్రంకు ముద్దుల రామసిలుక, నీళ్ళు మేతలు పోసి నిన్ను పెంచిన వారు తలుపులేసున్నారే సిలుక, నీళ్ళు మేతలు పోసి నిన్ను పెంచిన వారు తలుపులేసున్నారే సిలుక, తలుపుల సాటున పిల్లి వంచున్నది తప్పించుకోరావ సిలుక, తలుపుల సాటున పిల్లి వంచున్నది తప్పించుకోరామ సిలుక, సిలకాని పలుకులు అతిరామ పలుకులు పలకాకే రఘురామ సిలుక, మతి తప్పి పలికితే మా వాళ్ళు ఇంటారు మర్యాద గుండా సిలుక, పచ్చాని సేనుకు బొమ్మ కోరి వచ్చావు నీ ప్రేమ నీకేనే సిలుక, పచ్చనికి 10,000 ఊచులడ్డున్నాయి తప్పించుకోరావ సిలుక, పచ్చనికి 10,000 ఊచులడ్డున్నాయి తప్పించుకోరావ సిలుక. ఇది మీరు ఆ పాటను మీరు రాసుకున్నది. సమాజంలో ఆడపిల్లల గురించి, ఆడపిల్లలు ఇప్పుడు ఎట్లుందంటే ఎంత స్పీడ్గా మోసపోతున్నారు సార్. ముందు అన్ని గ్రహించి ఇప్పుడు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి సార్. మొన్న ఒక 2 నెలల పాప కులం పేరుతో, చిన్న కులం అని చెప్పేసి, అవునా కదా సార్, మొన్న ఒక విధవ అన్నది నాకు ఎందుకో రావు సార్, కానీ ఎంత చిన్న పాప సార్. ఆ పాపని ఎలా చేశాడు? వైష్ణవి కాదు సార్, మొన్న ఒక చిన్న పాపకు జరిగింది కదా సార్. తర్వాత ఇప్పుడు వైష్ణవి కూడా నేను ఒకటే చెప్పగలను సార్, ఏదేమైనా తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి సార్. ఎందుకంటే లేకపోతే గోయిలా అని నమ్మిస్తారు, అందుకనే తప్పించుకోమని చెప్తాను. అట్లాంటి వాటి మీద ఏదైనా పాట రాశారా? పాటలు అంటే ఒక పాట పాడండి. ఆడపిల్లలుగా, ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా,
ఎన్నెన్ని ఘోరాల్లో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. కన్నీళ్ళు గన్నాళ్ళే జల్లలా, ఎదురు తిరగవేమే పులి పిల్లలా, కన్నీళ్ళు గన్నాళ్ళే జల్లలా, ఎదురు తిరగవేమే పులి పిల్లలా. చిరు చిరు నవ్వుల నా చిన్నారి చెల్లెలను, బుడి బుడి నడకల నా బంగారు తల్లులను, పసి వయసని తెలిసి పగబట్టిన కామాందుల ఘోరంగా చల్లని ఘోరంగా చరచిన, ఎన్నెన్ని ఘోరాల్లో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. కన్నీళ్ళకెన్నాళ్ళే జల్లలా, ఎదురు తిరగవేమే పులి పిల్లలా. మిమ్మల్ని చూస్తుంటే నాకు బెల్లి లలితక్క పాటల వీడియోలు చాలా చూశాను నేను. ఆమెలో కూడా పాట పాడేటప్పుడు ఆ ఎమోషన్, ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. గమనించారు ఎప్పుడైనా? చూసారా మీరు? సో ఆమె నీళ్ళకు సంబంధించిన పాట భువనగిరి గడ్డ మీద వాడినప్పుడు ఆమె పాటలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆ ఫేస్ లో. అంటే కొంతమంది ఏంటంటే ఎలాంటి ముఖ కవలికలు లేకుండా పాట పాడతారు. సో మీలో ఆ ఎక్స్ప్రెషన్ కనబడుతున్నది. రీసెంట్ గా నేను పాడిన చేసే ప్రతి వీడియోకు అదే పెడతారు సార్, వెల్లు లలితక్కని. అంటే ఆ అక్కలాగా నేను పడతానంటే నేను ఒక అదృష్టవంతురాలని అనుకోవాలి. చాలా మంది కామెంట్లలో పెట్టారు సార్. చాలా గొప్పగా పాడుతున్నారు మీరు. ఇంకా మీ నుంచి చాలా పాటలు రావాలి. మీరు ఖమ్మంకే పరిమితం కావద్దు. మీరు హైదరాబాద్ బేస్డ్గా మీరు చాలా ఇష్యూస్ మీద, సమాజం పట్ల వాటి మీద మీరు ముందుకు రావాలి. సో వీడియో చూస్తున్న చాలామంది సో ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో తన పాపం ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నది. సో చివరికి ఆ ఇల్లు కోల్పోయింది, భర్త క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అయినా కూడా ఆమె సో ఈ సమాజం కోసం ఏదో చేయాలి అన్న ఒక తపన ఆమెలో ఉన్నది. సో ఇట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ మొత్తం సమాజం పట్ల ఉన్నది. సో ఇట్లాంటి వాళ్ళని వెలికి తీసే బాధ్యతను మేము తీసుకుంటున్నాము. ఎంత పెయిన్ఫుల్ లైఫ్ చూడండి. చాలా చాలా బాధ అనిపిస్తున్నది. యా.